అందుకే నీ బాధ అర్థం అవుతున్నా కూడా న్యాయం చేయలేకపోతున్నానేమో. ఈ బంధం ఎందుకు వేశాడో, ఏ పరిస్థితుల్లో ఎందుకు ఉంచాడో ఆ రాముడికే తెలియాలి. ఆయన ఈ పరిష్కారం చూపాలి. ఇంకెవరి చేతులు లేదమ్మా. ఈ నిజం బయటపడితే మిగతా పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మీ నాన్న మాత్రం మనకి దక్కరు. భగవంతుడు ఆ రాత మాత్రం రాయకుండా ఉంటే చాలు. మనసుల మధ్య బంధం అని తెలీదు. చెప్దామంటే ఒట్టేసి మరీ నా నోరు నొక్కేశావు. అమ్మా నాన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరగదక్క. నా మాట విని నిజం చెప్పక్క. ఏం చెప్పమంటావురా? నాకు న్యాయం చేసి నా చెల్లెలికి అన్యాయం చేయమని అడగమంటావా? అదే జరిగితే నాన్న ప్రాణాలతో ఉంటారా? నాన్నని బలి తీసుకుని నేను బతకల్లా? మరి నీకు అన్యాయం జరిగిందని తెలిస్తే మాత్రం తట్టుకుంటారా? తెలిస్తేనే కదా తమ్ముడు. నిజం తెలిసే వరకు అక్కడ చెల్లి కాపురం బాగుంటుంది, ఇక్కడ నాన్న బాగుంటారు. అందుకే ఎప్పటికీ తెలియకూడదు. నువ్వు తెలియకూడదంటే తెలియడం మానేదక్క. బావగారు నిన్ను ప్రేమించి నీకు తాళి కట్టి సియా అక్కతో ఎలా కలిసి బతుకుతారనుకుంటున్నావు? బతకాలి, తప్పదు. అందుకే ఆయనకి నిజం ఎప్పటికీ తెలియకూడదు. త్యాగం చేస్తున్నా అనుకుంటున్నావక్క, కానీ తప్పు చేస్తున్నావు. తప్పు కాదు, ఎవరికైనా అన్యాయం చేస్తే తప్పు. కానీ మన అనుకున్న వాళ్ళ కోసం బాధపడినా బలైపోయినా తప్పులేదు. ఈ జన్మకి నా తలరా తింటే తమ్ముడు. అయ్యో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. అంజయ్, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మా. వెళ్ళు. దేవా, కర్చీఫ్ ఇవ్వు. కర్చీఫ్ ఇవ్వరా? డైమండ్ రింగ్ పెళ్లి రోజు రాత్రి అమ్మాయికి ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదా?
ఏంటి నాన్న ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చే అంత నచ్చలేదేమో. ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటే నచ్చలేదంటావేంటే? మీకు పైన ప్రేమ రంగు మాత్రమే కనిపిస్తోంది, లోపల ఏం జరుగుతుందో తెలీదు. నేను చెప్పినా అర్థం చేసుకోరు. నాకెందుకులే గాని ఈ రింగ్ నాకు భలే నచ్చింది, నేనే తీసుకుంటా. అక్క, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ రింగ్ ఆయన ఆ రోజు రాత్రి ఇచ్చారు. మరైతే ఈ రింగ్ నీ వేలికి ఉండాలి కదా, మరిది గారి పాకెట్లో ఎందుకుంది? అది అది పొద్దున్న స్నానం చేయడానికి ముందు నగల్ని తీస్తూ రింగు కూడా బయటకు తీశాను. అంత ప్రేమతో ఇచ్చిన రింగుని తీసేసావా అని కోపంతో లాగేసుకున్నారు. సారీ అండి, ఇంకెప్పుడు ఈ రింగుని వేళ నుంచి తీయను. నువ్వు మేనేజ్ చేస్తున్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. కానీ అన్ని రోజులు నీవి కాదు, తప్పకుండా దొరుకుతావు. ఓకే డార్లింగ్, నేను చూసుకుంటాను. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? మా అమ్మ వచ్చింది, మళ్ళీ చేస్తాను. అబ్బో, నాకు నువ్వు భయపడ్డమేంటో. మాట్లాడు, అడ్డమైన ఫోన్లన్నీ మాట్లాడు. ఊర్మిళ ఏదమ్మా? ఎందుకు? దాంతో 4 చివాట్లు తినడానికా? అనుకున్నది జరగట్లేదనే చిరాకులో ఏదో అంటుందిలే అమ్మా, దాన్ని పట్టించుకుంటే ఎలా? ఏది పట్టించుకోకు, చివరికి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా పోతుంది. ఎందుకమ్మా అంత చిరాకు పడుతున్నావు? చిరాకు కాదురా, నీ చేతకానితనం చూసి కడుపు రగిలిపోతుంది. నువ్వేదో చేస్తావు, ఆస్తి చేతికి చిక్కుతుందనుకుంటే చేతకాని వాళ్ళ ఆ ఊర్మిళ కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. ఏంటమ్మా, నీ కంటికి నేను ఆడదాని చెంగు చోటును నిలబడే చవటలా కనిపిస్తున్నానా? అంతే కదా, అంతకు మించి ఏం చేస్తున్నావు? మంచి పని ఎప్పుడు ముందుండి చేయాలి, చెడ్డ పని ఎప్పుడు చాటుగా చేయాలమ్మా. పెద్ద కొడుకు అవిటివాడయ్యాడు, చిన్న కొడుకు ఫారెన్లో ఉండిపోతాడు. ఉన్న ఒక్క అడ్డు పెదనాన్నని పైకి పంపించేస్తే ఈ ఆస్తి, ఈ పదవి నాకే దక్కుతుందని ఎప్పుడో పథకం వేశాను. అవునా? గత 30 సంవత్సరాలుగా పెదనాన్న పాలల్లో ఆయుర్వేదం మందు కలుపుకొని తాగడం అలవాటే కదా. ఆయుష్ పెంచుతుందని తాగుతున్న ఆ మందునే ఆయన ఆయుష్ తీయడానికి ఉపయోగించుకున్నాను. అందులో స్లో పాయిజన్ కలిపి
పెదనాన్నకివ్వడం మొదలుపెట్టాను. రోజు ఆ స్లో పాయిజన్ తాగి పడుకొని ఏదో ఒక రోజు శాశ్వతంగా నిద్రపోతారా? అప్పుడు నేను అనుకున్నది జరుగుతుందనుకున్నా, కానీ దేవాంశ్ మధ్యలో దిగబడ్డాడు. ట్రస్ట్ చైర్మన్ పదవి వాడికి కట్టబెట్టారు. కానీ నేను వదిలిపెట్టనమ్మా. పెదనాన్నకి చేసినట్టే వీడికి కూడా ఏదో ఒకటి చేస్తాను. ఆ పదవిని చేజిక్కించుకుంటాను. నా బంగారమే. ఏంటా భరత్జాన్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. దేని గురించో ఆలోచిస్తూ ఏం లేదంటావేంటి? ఏమైంది? పాపం అమ్మాయిల జీవితం ఏమైపోతుందని భయంగా ఉందండి. ఓసి దీని దుంపతిగా కొంప తీసి నిజం చెప్పేస్తుందా ఏమిటి? అమ్మాయిల జీవితమా? ఏం మాట్లాడుతున్నావు సునైనా? ఇప్పుడు ఏమైంది అమ్మాయిలకి? ఒక అమ్మాయితో పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని కాపురానికి పంపించడం తప్ప ఒప్ప? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? సునైనా, బతిగాని పోయిందా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అమ్మా, తనను మాట్లాడి నువ్వు. ఒకరితో పెళ్లి చేసి ఇంకొకరితో కాపురానికి పంపించడం ఏంటి సునైనా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేదో మతిపోయి మాట్లాడుతోందిరా.
దాని మాటలేం పట్టించుకోకు. అమ్మా కాసేపు మాట్లాడకుండా ఉంటావా? చెప్పు సునైనా, చెప్పు. సునైనా చెప్పు, సునైనా ఏం జరిగిందో చెప్పు. అది మా స్నేహితురాలికి ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది, కానీ ముహూర్తం సమయానికి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకో అమ్మాయికి ముసుగు వేసి తాళి కట్టించారు. కానీ పెళ్ళైపోయాక మొదటమ్మాయి తిరిగొచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని కాపురానికి పంపించారు. ఒక అమ్మాయితో పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని కాపురానికి పంపించారు. ఒప్పా ఇంత దిక్కుమాలిన పనిచేసి ఇంకా తప్ప ఒప్ప అని అడుగుతున్నావేంటి? ఖచ్చితంగా ఇది తప్పే. అసలు ఇలాంటి నీచమైన ఆలోచన వాళ్ళకెలా వచ్చింది? ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని ఇంకో అమ్మాయితో పెళ్లి చేశారు. అంతవరకు సరే. మళ్ళీ అమ్మాయి తిరిగి వచ్చిందని తనను కాపురానికి పంపించడం ఏంటి? ఎంత దారుణం, ఎంత పాపం. అలా అనుకుంటే ఎలారా? వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ముసుగు వేసి ఎంతమంది జీవితాలతో ఆడుకోవటమా? అంతకు మించి వాళ్ళకి దారి ఉంది చెప్పు. వాళ్ళకి చూపించింది ఒక అమ్మాయిని, పెళ్లి చేయాలనుకున్నది అదే అమ్మాయిని. ఏదో చిన్న పొరపాటు జరిగి ఇంకో అమ్మాయికి తాళి కట్టారు కదా అని ఈ అమ్మాయిని ఎలా పంపిస్తారు? వాళ్ళు ఒప్పుకుంటారా? సమాజంలో పరువు పోదు. అప్పుడు అమ్మాయి పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోకుండా ఉండాల్సిందే. తాళి కట్టించుకున్న అమ్మాయి ఎందుకు మౌనంగా ఉంటుంది? తన భర్తతో కాపురానికి ఇంకో అమ్మాయిని పంపిస్తుంటే ఎలా భరిస్తుంది?
ఏమో నాన్నగారు. త్యాగం కాదు, పిచ్చి, వెరితనం. తనకు తాను అన్యాయం చేసుకోవటమే కాకుండా మనవాడిని వాడికి కూడా అన్యాయం చేసింది. అదెంత పెద్ద పాపం. సర్లేరా, ఎక్కడో జరిగిన విషయం గురించి ఇక్కడెందుకు? నీ పెళ్ళం ఏదో ఉండబట్టలేక చెప్తే నువ్వు సాగదీస్తున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో మాట్లాడుకోవటంలో తప్పులేదు కదమ్మా.